మరి ఆయన నిరుపేదలకు అట్టడుగున దారిద్ర రేఖ దిగువ ఉన్న వారందరికీ కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన బిడ్డగా, ఆయన ఒక ఆర్టిస్ట్గా, ఆయన వారసుడిగా దాన్ని పరంపరను ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ప్రజాసేవలోకి ఎమ్మెల్యేగా అయితేనేమి, లేకపోతే బసవంతరావు ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి, నేను ఒక్కడనే కాదు, భావస్తురాణి జన్మాంతర సహృదాణి అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పూర్వజన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమే, జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. అలాగే ఎంతోమంది మన అనంతపూర్ జగన్ గారు ఉన్నారు, లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా గౌస్మతి నాయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా. ఇక్కడ గౌస్ భాయ్ తుమ్మే జన్మదిన ముబారకో, అల్లా తుమ్మే లంబీ ఉమర్దే. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, మోతీలాల్ గారు ఉన్నారు, కర్నూలు ఫ్యాన్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఈ బ్లడ్ క్యాన్సర్, థాలసీమియా చిన్నపిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు. సో అది వాళ్ళందరూ నాకు అభిమానులను చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది, నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. అంటే నేను చెప్పాను, నా ఇక తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని. ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము, అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నాదొకటే, అది కూడా నేను చెప్పాను ఇందాక జరిగి తీరుతుందని. రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న, అది ప్రతి తెలుగువాడి కోరిక. ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు, నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్. సరే, సంతోషం. కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళని గౌరవించుకున్నట్టని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, ముందు అతి త్వరలోనే పరిగెత్తులోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక. మరి ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను సాహసించి నా మీద నమ్మకంతో అటు నా నిర్మాతలైతేనేమి, లేకపోతే నా దర్శకులైతేనేమి, అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులైతేనేమి, లేకపోతే పంపిణీదారులు అయితేనేమి, అందరూ కూడా కష్టపడటం వల్లే, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, సమిష్టి కృషి, వీళ్ళందరూ కృషితోనే ఈరోజు ఎన్ని విజయాలు నేను సాధించగలిగాను. అంటే నా అభిమానులు ఉన్నారు, నా విజయాలకు వాళ్ళు ఎప్పుడు కృంగిపోలేదు. నా విజయాలకు సరే, ఇక నా విజయాలు మామూలు విజయాలు కావు, దబిడి దిబిడే. ఇవాళకి ఒక నరసింహనాయుడు ఉంది, సమరసింహారెడ్డి ఉందంటే ఇప్పుడు కూడా భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్రాలు కూడా ఆ రికార్డులను ఇప్పటిదాకా దగ్గరికి కూడా రాలేదు. అది మన చరిత్ర. మనం ఏంటంటే ఎప్పుడు కొత్తదనం ఆస్వాదిస్తాం, కొత్తదనాన్ని. అది నాన్నగారి నుంచి కూడా అది జరుగుతూనే ఉంది. ఆయన ముందు ధైర్యం చేసేవారు. ఎందుకంటే మనం ప్రతిరోజు వాడే నిత్యావసర వస్తువులం, ఆర్టిస్ట్ అన్న వాళ్ళం. మరి మేము ఒక కొత్త మార్కెట్ చూస్తున్నాం, ఎంత కాంపిటీషన్ ఉందో. కాంపిటీషన్ అంటే మా ఆలోచనల కాంపిటీషన్ కాదు, వేరే వాళ్ళకైతే వాళ్ళ భక్తికి లేకపోతే వాళ్ళ ఉనికికి ఒక కాంపిటీషన్. మాకు మీరుండగా నా కాంపిటీషన్ ఏంటి? నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను, నాన్నగారి నుంచి కూడా వాటి మీరు ఆదరిస్తూనే ఉంటారు. ఇవాళ మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఇవాళ పాన్ ఇండియా
లెవెల్లో ఇవాళ మనకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు చాలామంది. వాళ్ళందరూ కూడా ఒక కళాకారుడిగా, ఎందుకంటే ఇది కళలకి నాకు ఇచ్చిన